శుభ్లియానా నమస్తే. నమస్తే అన్న. సార్, మనకి ఒక చిన్న సామెత లాంటిది ఒకటి ఉంది, జీవితం ఎప్పుడు సెకండ్ ఛాన్స్ ఇస్తా ఉంటది అని. ఉమ్. దేనికంటున్నానంటే మనకి పురంధేశ్వరి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, అలాగే సుజనా చౌదరి గారు ఏ మాటకు ఆ మాట గత దశాబ్దం, ఆల్మోస్ట్ ఒక 2 డికేట్స్, లాస్ట్ 2 డికేట్స్ లో వీళ్ళంతో కొంత కేంద్రంతో కానీ రాష్ట్రంలో కానీ కొంత చక్రం తిప్పిన వాళ్ళు. వీళ్ళు కేంద్ర మంత్రులుగా కానివ్వండి, లేదా ఒకళ్ళైతే ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆ, మళ్ళా వీళ్ళకి ఆ, అంటే ఆలివ్ బ్రాంచ్ వస్తుందా దేనికంటే వీళ్ళు ముగ్గురు ఆ, ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది కూటమి తరపున. వీళ్ళకి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? ఒకళ్ళేమో ఎన్టీఆర్ బిడ్డ, ఒకళ్ళేమో మాజీ ముఖ్యమంత్రి, ఇంకోళ్ళేమో గతంలో దాదాపు కేంద్రంలో తెలుగుదేశం పార్టీ తరపున అన్ని తానే వ్యవహరించిన సుజనా చౌదరి గారు. మీ ఉద్దేశం ఏంటి సార్? అలా మీరే ఎలా చూస్తారు? వీళ్ళు ముగ్గురు కూడాను సెక్యులర్ భావాజాలం నుంచి పుట్టుకొచ్చినటువంటి లీడర్లు అండి, వీళ్ళు ముగ్గురు కూడాను. కానీ ఇప్పుడు ఇందాకే మనం ఒక వేరే అంశంలో కూడా మాట్లాడుకున్నాం. రేపు 400 సీట్లు వస్తే కనుక ఆ సెక్యులర్ అనే పదాన్ని తీసేస్తాము అని చెప్పేసి ఏదైతే ఈ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే మళ్ళీ మాట్లాడుతున్నప్పుడు, మళ్ళీ వీరు ఇలాంటి వారు ఏదైతే సెక్యులర్ అన్న భావాజాలం నుంచి బయటికి పుట్టుకొచ్చినటువంటి, అంటే వాళ్ళ పెంపకం సైతం కూడాను ఆ సెక్యులర్ అనే పదం నుంచి జరిగింది. మరి అలాంటప్పుడు మరి ఆ ఏ విధంగా వీరు ముందుకు కొనసాగుతారు అనేది అది ముందు మనమే కూడా ఆ ముందు ముందు మనం చూద్దాం. కానీ ఇక్కడ ఒక అంశం ఉందండి సార్, అదేంటంటే మీరు రాజంపేట రాజంపేట వచ్చేసి మీకు రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా కనుక కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇస్తే ఏడు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలపై కూడాను దాని యొక్క ప్రభావం పడే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకు నేను మీకు ఈ మాట అంటున్నానంటే, మీరు గమనించండి. మీరు ఒకసారి ఏదైతే ఈ 7 నియోజకవర్గాలు ఉన్నాయో ఆ 7 నియోజకవర్గాలు కూడా మొత్తం కూడాను రాజంపేట నియోజకవర్గంలో దాదాపు 3.5 నుంచి 4 లక్షలు ముస్లిం ఓటర్స్ ఉన్నటువంటి ప్రాంతం అది. రేపటి రోజున మీరు టీడీపీ కి ఓట్లు వేయటానికైనా కానీ కాస్త కూస్తో సిద్ధం అవుతారు. కానీ ఆ లేదు ఇది ఎవరైనా కానీ అందరూ బీజేపీతోనే ఉన్నారు, సరే మనకి కాస్త కూస్తో టీడీపీ బెటరు అని చెప్పేసి మనం కన్విన్స్ చేసి టీడీపీ వైపుకి మనం మలుచుకొని ఎమ్మెల్యే వరకు మనం, అసెంబ్లీ వరకు మనం టీడీపీకి వేయించుకున్నా కానీ రేపు మీకు కేంద్రానికి సంబంధించి బీజేపీకి ఓటేయాలంటే కనుక అసలు ఆలోచన రాదండి. కనీసం అటువైపుకి బటన్ నొక్కడానికి చేయి కూడాను వెళ్ళదు. కాబట్టి ఇంత భారీ స్థాయిలో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ విధంగా మీరు అక్కడ తీసుకొని రావడం వల్ల జరిగే అనర్థం ఏంటి అనేది మీకు చాలా స్పష్టంగా అర్థమయ్యి ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటాను. దీని ప్రభావము మళ్ళా ఈ 7 నియోజకవర్గాలపై పడే అవకాశం ఎంతైనా ఉంది. అది ప్రత్యేకంగా రాజంపేట నియోజకవర్గం. కానీ ఇక్కడ అభ్యర్థి చూస్తే మట్టుకు కిరణ్ కుమార్ రెడ్డి గారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన మళ్ళా ఇంకోసారి మన ఏ విధంగా ఆయన ఆ కాన్ఫిడెన్స్ ని బిల్డప్ చేస్తారు, సెక్యులర్ అన్న పదం గురించి కానివ్వండి, లేకపోతే అనేకమైనటువంటి అంశాల గురించి కానివ్వండి, ఆయన ఏ విధంగా మీరు కలుపుకొని తీసుకుని వెళ్ళగలరు, ఏ విధంగా మీరు ముస్లింల మన్ననలను మీరు పొందగలరో మీరే ఆ, ఆ, ప్రజల ముందు తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. అది నంబర్ 1 మన రాజంపేట. ఇప్పుడు నంబర్ 2 వచ్చేసి మీకు హిందూపూర్ గురించి మాట్లాడదామండి. హిందూపూర్ ఏదైతే ఎంపీ అభ్యర్థిగా పురంధేశ్వరి గారి పేరు వినిపిస్తుందో, పురంధేశ్వరి గారు నిజంగా ఎన్టీఆర్ గారి కూతురు. అంటే ఎన్టీఆర్ గారు ఈ రోజు తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ గారికి ఏంటి మొత్తం సంబంధం మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సేమ్ ఈవిడ కూడాను అదే సెక్యులర్ ఫ్యామిలీ నుంచి, ఆ సెక్యులర్ భావాజాలం నుంచి, ఆ సెక్యులర్ అనే పదానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక అర్థాన్ని ఇచ్చేటటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు పురంధేశ్వరి మేడం గారు కూడా. ఇంకోవైపు మీరు చూసుకుంటే కనుక హిందూపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ గారు అక్కడ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. అంటే నందమూరి బాలకృష్ణ గారు మరియు పురంధేశ్వరి గారు ఇద్దరు ఆ సోదర సోదరీమణులు కాబట్టి సొంత ఆ అక్క తమ్ముళ్ళు ఇదవుతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళా పురంధేశ్వరి గారు కూడాను ఇక్కడ ఏ విధంగా, ఎందుకంటే మీరు చూసుకుంటే కనుక ఏదైతే రాజంపేట అంటాం మన హిందూపూర్ పార్లమెంట్ స్థానం ఉందో ఆ హిందూపూర్ పార్లమెంట్ స్థానం కూడాను ముస్లింలు అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతం. మరి ముస్లింల యొక్క ఆ మనసులను, ముస్లింల యొక్క ఏదైతే మత ఆచారాలు ఉన్నాయో వాటిలో మనం ఏ విధంగా కూడాను మనం జోక్యం చేసుకోము అని చెప్పేసి మళ్ళీ ఆవిడ ఏ రకంగా భరోసా కల్పించగలరో అది కూడాను వేచి చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ కనుక వీటిని మనమైతే చాలా స్పష్టంగా చెప్తున్నామండి.
తెలుగుదేశం పార్టీకి అయితే మా యొక్క మద్దతు ఉంటుంది అని చెప్పాం. అంతేగాని మనం ఇతర అంశాల గురించి మనం ఎక్కడ కూడాను మాట్లాడలేదు. మనం తెలుగుదేశం అభ్యర్థి కనుక ఉంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో కానీ అక్కడికి వెళ్ళి నుంచొని ఆ తెలుగుదేశం అభ్యర్థికి గెలుపు కోసం మనం సాయశక్తులా కష్టపడే అవకాశం అయితే 100% ఉంటుంది. కానీ ఆ తెలుగుదేశం అభ్యర్థి ప్లేస్ లో కనుక ఇంకోళ్ళు ఉంటే కనుక, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటే కనుక, మళ్ళీ వాళ్ళపై ముందు ఆధారపడి ఉంటుంది వాళ్ళు ఏ రకంగా వాళ్ళు కన్విన్స్ చేసుకుంటారంటే దాని తర్వాత మనం కూడాను మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా మీరు చూసుకుంటే కనుక సుజనా చౌదరి గారు సుజనా చౌదరి గారు అదే తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. 2019 తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఆయన ఇమ్మీడియట్ గా తన యొక్క రాజ్యసభ కి ఈయన సీఎం రమేష్ గారు, దాని తర్వాత మన కర్నూలు టీజీ వెంకటేష్ గారు, వీళ్ళందరూ కలిసి ఆ, దీంట్లో జాయిన్ అయిపోయారు. దీంట్లో మన ఆ, ఏమంటారు అది మన భారతీయ జనతా పార్టీ. కాబట్టి డెఫినెట్లీ వీ హ్యావ్ టు లుక్ దట్ వీళ్ళ యొక్క సెక్యులర్ భావాలు ఇంకా స్టిల్ అలాగే ఉన్నాయా, లేదంటే సెక్యులర్ భావాలు అనేది పూర్తిగా వదిలివేసి మేము కూడా పోలరైజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము, రాయలసీమలో దానికి ఆజ్యం పోయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి అనుకుంటే మటుకు ఆ గెలిచే అవకాశాలు అయితే నాకు తెలిసి మా యొక్క సహకారం కూడాను ఉండకపోవచ్చు అండి. సార్ అంటే ఇప్పుడు ఈ స్థానాలన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నల్లేరు మీద నడక అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయా? ఏమంటారు? అంతే కదండి మరి అలాంటప్పుడు డెఫినెట్లీ దానికి ఆల్టర్నేటివ్ వైపుకి వెళ్ళిపోతారు కదా. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వైసీపీ బీజే టీడీపీ రెండింటిని పెట్టి మనం కంపేర్ చేస్తున్నాం. చూడండి, వైసీపీ ఇంత అన్యాయం చేసింది, ఇంత అన్యాయం చేసింది, ఇంత అన్యాయం చేసింది. టీడీపీ ఉన్నప్పుడు ఇంత సంక్షేమం చేసింది, ఇంత అభివృద్ధి చేసింది. ఇతను బీజేపీతో కలిసి లేను అని చెప్పేసి కూడాను ముస్లింలపై అనేకమైనటువంటి దాడులు జరిగాయి. ఈయన బీజేపీతో కలిసి ఉండి కూడాను ముస్లింలను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు. ముస్లింల యొక్క మనోభావాలను, వారి ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం ఈయన పాటుపడ్డాడు అని చెప్పేసి. కానీ ఇక్కడ కాంపిటీషన్ కేవలం వైసీపీ టీడీపీ మధ్యలో ఉంటే కనుక ఈ అంశాలు మేము మాట్లాడతాం. కానీ అక్కడ కాంపిటీషన్ కనుక బీజేపీ మరియు వైసీపీ మీదకి వస్తే, టీడీపీ అభ్యర్థి లేకుండా అక్కడ, అప్పుడు మనం ఆప్షన్ మా దగ్గర ఏం మిగులుతుంది అప్పుడు? మీరు అర్థమైపోయింది అనుకుంటున్నాను నేను. అవును, అర్థమైంది సార్. క్లియర్గా అది కనిపిస్తుంది పిక్చర్. ధన్యవాదాలు సార్ షుబ్లీ గారు.